Garuda Express, an international courier service. బంగారం ధరలు మరింత పతనం దిశగా కదులుతున్నాయి. బలహీనమైన అంతర్జాతీయ ధోరణి కారణంగా గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ తరువాతి అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయల్ మాక్రోన్ ఎన్నిక కానున్నారనే అంచనాలు, అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న సంకేతాలకు తోడు బ్లూచిప్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధిస్తుండటంతో ఇన్వెస్టర్లు రిస్కుతో కూడుకున్న స్టాక్స్లలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో బంగారం ఫ్యూచర్స్ 10 గ్రాములు 121 రూపాయలు తగ్గి 28,693 రూపాయలకు చేరింది. అలాగే మరో విలువైన లోహం వెండి సైతం ఫ్యూచర్స్ మార్కెట్లో కిలో వెండి ధర 149 రూపాయలు క్షీణించి 40,788 రూపాయలుగా ఉంది. ప్రస్తుతం న్యూయార్క్ కామన్స్లో ఔన్స్ 0.2% క్షీణించి $1,264 వద్ద ట్రేడ్ అవుతోంది. తద్వారా 2 వారాల కనిష్టాన్ని నమోదు చేసింది. వెండి కూడా ఔన్స్ స్వల్ప క్షీణతతో $17.65లకు చేరింది. ఫ్రాన్స్లో రాజకీయ అనిశ్చితికి తెరపడడంతో ఇన్వెస్టర్లు పసిడి వంటి రక్షణాత్మక పెట్టుబడుల నుంచి స్టాక్స్, బాండ్లు వంటి సాధనాల వైపు దృష్టి మరల్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అంతేకాదు ఇవి మరింత క్షీణించే అవకాశాలున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. సిల్వర్లో కూడా ఇదే ధోరణి ఉండవచ్చని భావిస్తున్నారు. సిల్వర్ ఔన్స్ $17లకు దిగొచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.